హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ కిచెన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి అనుకుంటున్నారా? చికెన్ కర్రీ అండి. ప్రతి ఇంట్లో చేసుకునే చికెన్ కర్రీయే, కాకపోతే నేను కొంచెం చేసి చూపిస్తున్నాను అంతే అన్నమాట. దీనికి నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్, మేము ముగ్గురమే కదా, ముగ్గురం అంటే చిన్నపిల్లడు ఒకటి తినడు, మేమిద్దరం, నేను మా ఆయన గారు. సో ఇప్పుడు 1/2 కేజీ చికెన్ని మనం ఏం చేసాము, ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగినన్ని తరుగుకొని అక్కడ పెట్టుకుని, అందులో మళ్ళీ దాన్ని బాండీ ఆన్ చేసి, బాండీ అంటున్నానని అందరూ అడుగుతున్నారు. బాండీ అంటే ఏం కాదండి, నార్మల్గా మీరు ఏం పెట్టుకుంటే అది గిన్నె, లేదంటే సమ్ XYZ ఉంటాయి కదా, సో అవన్నమాట. అందులోకి ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకొని, దాని తర్వాత చికెన్ని బాగా కడిగిపెట్టి ఉంచుకోవాలండి. అది కడిగి ఉంచుకున్న తర్వాత చికెన్ ఫస్టే కడిగేయకూడదండి. ఉల్లిపాయలు మగ్గే టైంకి చికెన్ కడుక్కొని పెట్టుకోవాలి. కడుక్కొని పెట్టుకున్నాక ఉల్లిపాయలు మగ్గిపోతే చూడండి, ఆ ఉల్లిపాయల్లో చికెన్ తీసి వేసేసి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు సాల్ట్ రెండు ఒకటే అనుకుంటా కదా కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులోకి మనం వాటర్ వేయము ఇప్పుడు స్టార్టింగే, ఎందుకంటే చికెన్ కడిగిన తర్వాత మనం చికెన్లోంచి కొంచెం వాటర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా కొవ్వు అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటర్ దిగుతుంది కదా, మోస్ట్లీ కొవ్వు తీసేస్తారు, చికెన్లోంచే వాటర్ వస్తుంది. సో చూడండి, వాటర్ వచ్చింది కదా, వాటర్ వచ్చిన దాంట్లోకి మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేనైతే అక్కడ 2.5 స్పూన్స్ వేసామన్నమాట. మధ్యలో నేను అవతలకి వెళ్ళి మా ఆయన గారు అవతలకి వచ్చారు. సో అందులోకి తగినన్ని నీళ్ళు, ఆ నీళ్లు పోసుకొని దాన్ని బాగా బాయిల్ చేయాలన్నమాట. ఫుల్గానే బాయిల్ చేసేసి, అది నూనె పైకి తేలుతుంది అన్నట్టు కనిపిస్తుంది చూడండి, సైడ్స్ కనిపిస్తుంది చూడండి, అలా కనిపించాలన్నమాట. అలా నూనె పైకి తేలుతున్నప్పుడు బాగానే మీరు అందులోకే లాస్ట్ ఇంకొకసారి చికెన్ ఉడుకుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుని ఇచ్చేసుకోవాలి. చూడండి మొత్తం నూనె ఎలా వచ్చిందో పైకి. అందులోకే మళ్ళీ కొంచెం పేస్ట్ అనమాట. ఏం పేస్ట్ అనుకుంటున్నారు? అది మామూలు మసాలా పౌడర్లు ఉంటాయి కదా, అలా మేము బయట దొరికే మసాలా పౌడర్లు యూస్ చేయమన్నమాట. ఓన్లీ ఇంట్లోనే ఆడించుకొని చేస్తాము మసాలా పౌడర్. మా అత్తయ్య గారు అలాగే చేస్తారనమాట. సో అక్కడి నుంచి అలవాటైంది నాకు. చూడండి, అక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టే ఉంది, కాకపోతే పర్లేదు, కూర అయితే బాగానే ఉంది, టేస్టింగ్కి కూడా బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చూడండి ఎంత బాగుందో, జ్యూసీగా ఉంది కదా. కానీ ఇందులో మీరు ఇంకొన్ని ఉల్లిపాయ ముక్కలు నేను వేసిన వేయకుండా ఇంకొన్ని వేసుకుంటే గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. అయిపోయింది కూర అయితే, లాస్ట్కి వచ్చేసింది. ఎన్నిసార్లు చూసినా అంతే. సో తిప్పి లాస్ట్కి క్లోజ్ చేసాం. Thank you.